వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం ఫోర్త్ సెమ్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ గవర్నమెంట్ అనే పేపర్కి సంబంధించిన కొన్ని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. యూనిట్లో మీకు ఈ విధంగా 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో మీకు టాప్ 3 క్వశ్చన్స్ నేను చెప్తాను, అవి నోట్ చేసుకోండి. సో మీకు ఎక్కువ సార్లు లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, పార్లమెంట్ కానీ ఈ 3 స్ట్రక్చర్లో ఏదో ఒక స్ట్రక్చర్ కంపల్సరీ ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? షార్ట్లో మీకు ఇండియన్ ప్రెసిడెంట్కి సంబంధించిన పవర్స్ ఫంక్షన్స్ వస్తాయి. రేపే ఎగ్జామ్ అనేటప్పుడు పార్లమెంట్ క్వశ్చన్ మిస్ చేయొద్దు, ప్రెసిడెంట్ గారి పవర్స్ని ఫంక్షన్ మిస్ చేయొద్దు. ఆ రెండు కంపల్సరీ. ఓకేనా? రెండో యూనిట్ చూద్దాం నాన్న. రెండో యూనిట్లో మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి ఈ అడ్మినిస్ట్రేషన్లో ప్రైమ్ మినిస్టర్ అనే అతను ఏ విధంగా తన యొక్క రోల్ని పోషిస్తాడు. రెండోది మీరు ఇందులో బాగా చదవాల్సింది ఫైనాన్స్ కమిటీస్ గురించి చదవాలి. ఈ 2 క్వశ్చన్స్ని మిస్ చేయొద్దు. టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ని టచ్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 3లో టాప్ క్వశ్చన్స్ మీకు వచ్చేసరికి గవర్నర్ యొక్క పవర్స్ ఫంక్షన్స్ అడుగుతాడండి. ఓకేనా? సేమ్ అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్ యొక్క పవర్స్ ఫంక్షన్స్ అడుగుతాడండి. ఓకేనా? ఆ తర్వాత మీకు ఇందులో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ లెజిస్లేచర్ అనేది ఇందులో సెషన్స్ ఏ విధంగా కండక్ట్ అవుతాయి. ఈ 2 కంపల్సరీగా మీరు చదవాల్సిన క్వశ్చన్, ఫస్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ నాన్న యూనిట్ 4 చూద్దాం నాన్న. యూనిట్ 4లో చీఫ్ మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ స్టేట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఎలా ఉంటుంది. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్కి సంబంధించిన మెయిన్ ఫంక్షన్స్, ఇక్కడ అపాయింట్మెంట్, ఇక్కడ సేమ్ క్వశ్చన్ రాస్తారు, ఒకసారి చూసుకోండి. చీఫ్ మినిస్టర్ సంబంధించిన మెయిన్ ఫంక్షన్స్ ఈ 3 చదవాలి యూనిట్ 4లో. యూనిట్ 5 మీరు ఇక్కడ బాగా చదవాల్సింది వచ్చేసరికి సుప్రీం కోర్ట్స్కి సంబంధించిన పవర్స్ అడుగుతుంటాడండి, ఎక్కువగా అడుగుతాడు. ఓకే? నెక్స్ట్ చీఫ్ జస్టిస్ యొక్క అపాయింట్మెంట్ ఎలా అనేది అడుగుతాడు. ఆ తర్వాత జ్యుడిషియరీ యొక్క ఇంపార్టెన్స్ ఫంక్షన్స్, ఇది షార్ట్ ఆన్సర్ అండి. ఈ 2 లాంగ్ రావడానికి అవకాశం ఉంటుంది. మినిమం ఈ క్వశ్చన్స్ మీరు చదవాలి. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి. మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ కావాలన్నా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.